హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ స్టడీ లైన్. ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు. విద్య ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని పరిశీలిద్దాం. ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ రావడం జరిగింది. వీడియోను చివరి వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోను చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు జాబ్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా రావడం జరుగుతుంది. అలాగే లైక్ చేయండి, ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. నాకు కూడా ఎక్కువ వీడియో చేయడానికి ఇంట్రెస్ట్గా ఉంటుంది. పేపర్ కట్టింగ్స్ అన్నీ కూడా నా ఛానల్లో పోస్ట్ చేస్తాను. అవసరమైన వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని పరిశీలించండి. టీఎస్పీఎస్సీ ప్రక్షాళన సమూల మార్పులకు సర్కారు సిద్ధం. ఇప్పటికే కేరళ వెళ్ళొచ్చిన కమిషన్ కార్యదర్శి అక్కడ ఉద్యోగ నియామకాలపై పరిశీలన. ఉద్యోగి రిటైర్ అయ్యే సమయానికి కొత్త వారు పోస్టులో చేరేలా భర్తీ ప్రక్రియ. 5న ఢిల్లీకి ఐఏఎస్లు వాణిప్రసాద్, నదీం. యూపీఎస్సీ విధానాలపైన అధ్యయనం అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక. దాని ఆధారంగా రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మార్పులు అంటూ మనం ఇక్కడ టీఎస్పీఎస్సీకి సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేట్ని పరిశీలించవచ్చు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ను సమూలంగా ప్రక్షాళన చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. గత ప్రభుత్వ హయాంలో గ్రూప్ 1 ఇతర పరీక్ష పేపర్ల లీకేజీలతో అప్రతిష్ట పాలైన టీఎస్పీఎస్సీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. ఇందులో భాగంగా ఇప్పటికే టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్ కేరళ రాష్ట్రానికి వెళ్ళి అక్కడి విధానాన్ని పరిశీలించి వచ్చారు. ఈ నెల 5న మరో 2 ఐఏఎస్ అధికారులు ఢిల్లీ వెళ్లి యూపీఎస్సీ విధానాన్ని పరిశీలించనున్నారు. అనంతరం అధికారులు సమర్పించే నివేదిక ఆధారంగా టీఎస్పీఎస్సీలో అవసరమైన మార్పులు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఎప్పటికప్పుడు ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయడానికి వీలుగా నియామకాల క్యాలెండర్ను అమలు చేస్తామని ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అలాగే ఫిబ్రవరి నుంచి ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మొదలు పెట్టనున్నట్లు కూడా ప్రకటించింది. మరోవైపు గత ప్రభుత్వంలో చేపట్టిన నియామకాల విషయంలో అనేక వివాదాలు చోటు చేసుకున్నాయి. టీఎస్పీఎస్సీ నిర్వహించిన పరీక్షల ప్రశ్నపత్రాలు లీక్ అవడంతో గ్రూప్ 1 సహా పలు పరీక్షలు రద్దు చేయాల్సి వచ్చింది. కొన్ని పరీక్షలు వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ అంశంపై నిరుద్యోగుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో బీఆర్ఎస్ ఓటమి పాలై కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో టీఎస్పీఎస్సీ చైర్మన్ ఇతర సభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారు. వారి రాజీనామాలు గవర్నర్ వద్ద పెండింగ్లో ఉన్నాయి. టీఎస్పీఎస్సీకి కొత్త చైర్మన్ నియమించడంతో పాటు ఉద్యోగాల భర్తీ విషయంలో కూడా మార్పులు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్ కేరళ వెళ్లారు. అక్కడ అమలు చేస్తున్న విధానాన్ని పరిశీలించారు. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే కేరళలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొంత భిన్నంగా ఉంటుంది. రాష్ట్రంలో ఏ ఉద్యోగి ఎప్పుడు రిటైర్ అవుతారనే విషయాన్ని ముందుగానే గుర్తించి ఆ ఉద్యోగి రిటైర్ అయ్యే నాటికి కొత్త వారు వచ్చి చేరేలా నియామకాల ప్రక్రియ అమలు చేస్తున్నారు. ఇలా ఎప్పటికప్పుడు ఖాళీలను భర్తీ చేస్తుండడంతో కొత్త పోస్టుల సంఖ్య కూడా పరిమితంగా ఉంటుంది. పోటీపడే అభ్యర్థులకు స్పష్టత ఉంటుంది. నిరుద్యోగుల సంఖ్య కూడా తక్కువగా ఉంటుంది. దీంతో అధికారులపై ఒత్తిడి ఉండదు. పరీక్షల నిర్వహణలో పొరపాటు జరగడానికి అవకాశం తక్కువగా ఉంటుంది అంటూ వాళ్ళు చెప్పడం జరిగింది. టీఎస్పీఎస్సీని సమూలంగా ప్రక్షాళన చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టినట్టు మనం ఇక్కడ పరిశీలించవచ్చు. సింగరేణిలో ఖాళీల భర్తీ, కొత్త మైన్స్ తవ్వకాలు, అభివృద్ధి సంక్షేమానికి ప్రాధాన్యత. 700 టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం. సింగరేణి సీఎండీగా బాధ్యతలు స్వీకరించిన ఎన్ బలరాం వెల్లడి అంటూ మనం ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో సింగరేణిని దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు నిరంతరం కృషి చేస్తున్నట్లు సింగరేణి సీఎండీ ఎన్ బలరాం చెప్పారు. కొత్త గనులు తవ్వకాలు, కార్మికుల సంక్షేమం, ఉపాధి దృష్టి సారించినట్లు ఆయన చెప్పారు. తనపై ఎంతో నమ్మకంతో రాష్ట్ర ప్రభుత్వం అప్పగించిన బాధ్యతలను క్రమశిక్షణ, అంకితభావంతో పూర్తి చేశాననే నమ్మకంతో తనలో ఉందన్నారు. హైదరాబాద్లోని సింగరేణి భవన్లో సీఎండీగా బలరాం బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ కొంగు బంగారమైన సింగరేణిని మరింత అభివృద్ధి చేయడమే తన లక్ష్యమన్నారు. తనను సీఎండీగా నియమించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశం మేరకు సింగరేణి సంస్థను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలపడానికి కృషి చేయనున్నట్లు ఆయన తెలిపారు. సింగరేణి సంస్థ అభివృద్ధితో పాటు సమీప గ్రామాల అభివృద్ధిని కూడా ప్రాధాన్యత అంశంగా పరిగణిస్తూ సామాజిక బాధ్యత కార్యక్రమాలు విస్తృతపరుస్తున్నట్లు పేర్కొన్నారు. సింగరేణి సంస్థలో ప్రస్తుతం ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. సింగరేణి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న 700 లక్షల టన్నుల ఉత్పత్తిని సాధించాలనుకుంటున్నట్లు ఆయన పేర్కొనడం జరిగింది. జూనియర్ రెజ్లర్ల ఆందోళన. దేశ రాజధాని ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద వందలాదిగా జూనియర్ రెజ్లర్లు ఆందోళనకు దిగారు. బుధవారం సుమారు 300 మందికి పైగా జూనియర్ రెజ్లర్లు ఒకేసారి జంతర్ మంతర్ వద్ద చేరుకొని నినాదాలు చేస్తూ రోడ్డుపైన కూర్చున్నారు. అయితే ఇప్పటి వరకు సీనియర్ రెజ్లర్లు భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడిపైన
ధర్నాలు చేపడితే ఇప్పుడు తాజాగా యువ రెజ్లర్లు సాక్షి మాలిక్, వినేష్ ఫోగాట్, బజరంగ్ పూనియాలకు వ్యతిరేకంగా రోడ్లపైకి వచ్చారు. ఈ ముగ్గురి వల్ల తమ కెరీర్ ప్రశాంతకంగా మారిందని, గత ఏడాది మొత్తం టోర్నీలు జరగకుండా వీరు అడ్డుకున్నారని, ఇప్పుడు కూడా టోర్నీలు నిర్వహించకుండా అడ్డుపడుతున్నారని జూనియర్ రెజ్లర్లు వాపోయారు. వెంటనే రెజ్లింగ్ సమైక్య దీనిపైన స్పందించాలని వారు పేర్కొన్నారు. 6 వారాల్లో జూనియర్ పోటీలు నిర్వహిస్తాం. జూనియర్ రెజ్లర్ల ఆందోళనపై స్పందించిన హడాగ్ కమిటీ మరో 6 వారాలు జూనియర్ రెజ్లర్ల పోటీలు నిర్వహిస్తామని పేర్కొంది. జాతీయ స్థాయి అండర్-15, అండర్-20 రెజ్లింగ్ పోటీలకు నిర్వహిస్తామని హడాగ్ కమిటీ చైర్మన్ భూపేందర్ సింగ్ బజ్వా బుధవారం పేర్కొన్నారు. ఇరాన్లో బాంబు పేలుళ్లు, 103 మంది మృతి, 188 మందికి గాయాలంటూ మనం ఇక్కడ ఒక అంతర్జాతీయ అంశాన్ని పరిశీలించవచ్చు. ఇరాన్లో కెర్మన్ సిటీ బాంబు పేలుళ్లలో దద్దరిల్లింది. ఆర్మీ టాప్ కమాండర్ కాసిం సులేమానీ వర్ధంతి కార్యక్రమంలో జరిగిన 2 వరుస పేలుళ్లకు 103 మంది బలైపోయారు. మరో 188 మంది గాయపడ్డారు. సాయబ్ ఆల్ జమాన్ మసీద్ వద్ద సులేమానీ డెడ్ బాడీని ఖననం చేసిన శ్మశాన వాటికకు సమీపంలో బుధవారం మధ్యాహ్నం 15 నిమిషాల వ్యవధిలో 2 బ్లాస్టులు జరిగాయి. సులేమానీ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు శ్మశాన వాటికకు వందలాది మంది తరలిరాగా వారిని టార్గెట్ చేసుకొని రిమోట్ కంట్రోల్తో బాంబును పేల్చినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో విదేశీ శక్తుల హస్తం లేదని, ఇది టెర్రరిస్టుల పనే అని కెర్మన్ డిప్యూటీ గవర్నర్ స్పష్టం చేశారు. బాంబు పేలుళ్లు సంభవించిన తర్వాత జనం భయంతో అరుస్తూ పరిగెత్తుతున్న దృశ్యాలు టీవీల్లో కనిపించాయి. బ్లాస్టులు జరిగిన వెంటనే ఆ ప్రాంతాన్ని సెక్యూరిటీ బలగాలు చుట్టుముట్టడం వల్ల కూడా జనం అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారు. దీంతో తొక్కిసలాట జరిగి కొంతమందికి గాయాలయ్యాయి. కాగా ఇరాన్ ప్రత్యక్షంగానే పాలస్తీనాకు చెందిన హమాస్, లెబనాన్కు చెందిన షియా మిలిటెంట్ సంస్థ హిజ్బుల్లా, మొయన్లోని హౌతీ రెబల్స్కు సాయం చేస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో షియా వర్గం ముస్లింలు మెజారిటీగా ఉన్న ఇరాన్లో సున్నీ వర్గం మిలిటెంట్ సంస్థ గతంలోనూ పలుమార్లు పేలుళ్లు జరిపాయి అంటూ మనం ఇక్కడ దానికి సంబంధించిన వార్తను కూడా మనం పరిశీలించవచ్చు. దేశంలో క్యాన్సర్ భూతం 2019లో 12 లక్షల కొత్త కేసులు నమోదు, మహమ్మారితో 9.3 లక్షల మంది మృతి, లాన్సెట్ అధ్యయనంలో వెల్లడి. ఆసియాలోనే 2వ స్థానంలో భారత్ అంటూ మనం ఇక్కడ ఒక అప్డేట్ని పరిశీలించవచ్చు. ఇది లాన్సెట్ అధ్యయనం అని కూడా గుర్తుంచుకోండి. ఈ నివేదికను ఎవరు రిలీజ్ చేశారని అడిగే అవకాశం కూడా ఉంటుంది. ఆసియా ఖండంలోనే భారత్ 2వ స్థానంలో నిలిచినట్టు మనం ఇక్కడ చూడవచ్చు. లక్షల్లో కేసులు, మరణాలు, దేశం, కొత్త కేసులు, మరణాలు మనం ఇక్కడ ఒక పట్టిక రూపంలో ఇవ్వడం జరిగింది. చైనా కొత్త కేసులు 48 లక్షలు, మరణాలు 27 లక్షలుగా ఉన్నాయి. భారత్లో 12 లక్షల కొత్త కేసులు, 9.3 లక్షల మరణాలు మనం చూడవచ్చు. జపాన్లో 9 లక్షల కొత్త కేసులు, 4.4 లక్షల మరణాలు మనం ఇక్కడ పరిశీలించవచ్చు. 2019 ఆసియాలో కొత్త క్యాన్సర్ కేసుల నమోదు 94 లక్షలు, మరణించిన వారి సంఖ్య 56 లక్షలుగా మనం ఇక్కడ చూడవచ్చు. ఆసియా ఖండంలో 2nd స్థానంలో భారత్, ఫస్ట్ స్థానంలో చైనా ఉన్నట్టు మనం ఇక్కడ పరిశీలించవచ్చు. భారత్ను క్యాన్సర్ భూతం పీడిస్తుంది. ఏటా ఈ ప్రాణాంతక వ్యాధి బారిన పడుతున్న వారు, మరణిస్తున్న వారి సంఖ్య లక్షల్లో ఉంటున్నది. 2019లో భారత్ 12 లక్షల కొత్త క్యాన్సర్ కేసులను నమోదయ్యాయని, 9.3 లక్షల మంది ఈ మహమ్మారితో మరణించారని ది లాన్సెట్ తాజా అధ్యయనం పేర్కొంది. అధిక కేసులు, మరణాల సంఖ్య నమోదవుతున్న దేశాల జాబితాలో భారత్ ఆసియాలో 2వ స్థానంలో ఉందని తెలిపింది. ఈ మేరకు అధ్యయన వివరాలు లాన్సెట్ రీజనింగ్ హెల్త్ సౌత్ ఈస్ట్ ఆసియా జర్నల్లో ప్రచురితమయ్యాయి. ఆసియాలో భారత్తో పాటు చైనా, జపాన్లోనూ క్యాన్సర్ కోరలు చాలుతుందని అధ్యయనంలో పేర్కొంది. మొత్తం ఆసియాలో ప్రజారోగ్యానికి పెనుముప్పుగా మారిందని 2019లో 94 లక్షల కొత్త కేసులు నమోదు కాగా 56 లక్షల మంది మరణించారని పరిశోధకులు వెల్లడించినట్టు మనం ఇక్కడ చూడొచ్చు. ప్రపంచంలోనే అతిపెద్ద క్రూయిజ్ షిప్ టైటానిక్ కన్నా 5 రెట్లు పెద్దది. ఈ నెల 27న ప్రారంభం. నెలాఖరులోగా మెగా ఆరంగేయడానికి ప్రపంచంలోనే అతిపెద్ద క్రూయిజ్ షిప్ ఐకాన్ ఆఫ్ ద సీన్ సిద్ధమవుతుంది. ఫ్రెండ్స్, మనకి ఇది గుర్తుంచుకోండి. ప్రపంచంలోనే అతిపెద్ద షిప్ ఇది టైటానిక్ కంటే కూడా 5 రెట్లు పెద్దదంట. దీని పేరు గుర్తుంచుకోండి, ఐకాన్ ఆఫ్ ద సీన్. ఐకాన్ ఆఫ్ ద సీన్ తుది మెరుగులు తనిఖీ కోసం అరేబియాకు చేరుకుంది. చూడగానే వావ్ అనిపించే ఈ అద్భుతమైన క్రూయిజ్ షిప్ ఒకప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన టైటానిక్ కన్నా 5 రెట్లు పొడవైనది. ఈ నెల 27న ప్రయాణానికి అందుబాటులోకి రానుంది. ఈ క్రూయిజ్ నౌక 365 మీటర్ల పొడవు, 2,50,800 టన్నుల బరువు కలిగి ఉంది. $2 బిలియన్ వ్యయంతో దీన్ని నిర్మించారు. ఈ క్రూయిజ్లో 5,610 మంది ప్రయాణికులతో పాటు 2,350 మంది సిబ్బంది ఉంటారు. 30 డెక్లు, ఒక ఫుడ్ హాల్, 6 పూల్స్, రిసార్ట్ గేట్వే, అతిపెద్ద వాటర్ పార్కులతో పాటు అత్యాధునిక సౌకర్యాలు ఇందులో ఉంటాయంటూ మనం ఇక్కడ దీనికి సంబంధించిన ఒక కరెంట్ అఫైర్ని పరిశీలించవచ్చు. అలాగే విదేశాంగ అధికార ప్రతినిధిగా రణధీర్ జైస్వాల్. ఫ్రెండ్స్, మనకి ఇది గుర్తుంచుకోండి. ఇది వరకు విదేశాంగ అధికార ప్రతినిధిగా
ఎవరుందంటే అరిందమ్ బాగ్జీ గారు ఉండేరు. వారి ప్లేస్లో ఇప్పుడు రణధీర్ జైస్వాల్ గారు నియమితులయ్యారు. మనకి ఇది కరెంట్ అఫైర్లో కూడా అడిగే అవకాశం ఉంటుంది, గుర్తుంచుకోండి. విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధిగా రణధీర్ జైస్వాల్ బాధ్యతలు స్వీకరించారు. అరిందమ్ బాగ్జీ స్థానంలో 1998 బ్యాచ్ ఐఎఫ్ఎస్ అధికారి కీలక పదవిలో నియమితులయ్యారు. జెనీవాలోని ఐక్యరాజ్యసమితి ఇతర అంతర్జాతీయ సంస్థలకు భారతదేశ శాశ్వత ప్రతినిధిగా అరిందమ్ బాగ్జీ ఇప్పుడు బాధ్యతలు చేపట్టనందున జైస్వాల్ కొత్త బాధ్యతలు చేపట్టారు. రణధీర్ ఇంతకుముందు న్యూయార్క్లో భారతదేశంలో కాన్సుల్ జనరల్గా ఉన్నారు. విదేశాంగ మంత్రిత్వ శాఖలో డిప్యూటీ సెక్రటరీగా కూడా పనిచేశారు. యునైటెడ్ స్టేట్స్ జాయింట్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహించారు. న్యూయార్క్లోని భారత్ కాన్సుల్ జనరల్ రణధీర్ జైస్వాల్కు వీడ్కోలు పలుకుతూ అతని ఆదర్శవంతమైన నాయకత్వం, కీలక విజయాలను ప్రశంసిస్తూ ట్వీట్ చేసినట్టు మనం ఇక్కడ ఆయనకు సంబంధించిన అప్డేట్ని మనం పరిశీలించవచ్చు. విదేశాంగ అధికార ప్రతినిధిగా రణధీర్ జైస్వాల్ అని గుర్తుంచుకోండి. మనకు ఇది ఎగ్జామ్ పర్పస్లో అడిగే అవకాశం ఉంటుంది. ఇతని కంటే ముందు పనిచేసిన అరిందమ్ బాగ్జీ గారు ఆయన ఇప్పుడు ఐక్యరాజ్యసమితి జెనీవాలోని ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ సంస్థలకు భారతీయ దేశ శాశ్వత ప్రతినిధిగా అరవిందం బాగ్జీ గారు నియమితులయ్యారు. కాబట్టి ఆయన ప్లేస్లోకి ఇప్పుడు ఈయన వెళ్ళడం జరిగింది. 3 కూనలకు జన్మనిచ్చిన నమీబియా చీతా అంటూ మనం ఇక్కడ మరొక కరెంట్ అఫైర్ కూడా పరిశీలించవచ్చు. ప్రాజెక్ట్ చీతాలో భాగంగా మధ్యప్రదేశ్లోని కూనో జాతీయ పార్కుకు నమీబియా నుంచి తీసుకొచ్చిన ఆశా అనే చీతను, ఫ్రెండ్స్ మనకు దాని పేరు గుర్తుంచుకోండి, ఆశా అనే చీతకు 3 కూనలు పుట్టాయి. కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ బుధవారం ఎక్స్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడిస్తూ హర్షం వ్యక్తం చేశారు. గతేడాది మార్చిలో జ్వాల అనే నమీబియా చీతకు 4 కూనలు పుట్టగా అనారోగ్య కారణాలతో అందులో 3 మృతి చెందాయి. దేశంలో వీటి సంతతి అంతరించిపోతున్నట్లు ప్రకటించిన భారత ప్రభుత్వం ప్రాజెక్టు చీతా కింద నమీబియా, సౌత్ ఆఫ్రికా నుంచి మొత్తం 20 చీతలను తీసుకురావడం జరిగింది. వీటిలో అనారోగ్య కారణంతో 6 చీతలు చనిపోవడం జరిగింది. మిగిలిన చీతలు ఇప్పుడు ఇంకా కూనో జాతీయ పార్కులో ఉండడం జరిగింది. సైన్స్ కాంగ్రెస్కు బ్రేక్, 100 ఏళ్లలో ఇదే తొలిసారి. కేంద్ర ప్రభుత్వం ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ మధ్య వివాదం ముద్రిన పాకాన పడింది. కేంద్రం నిధులు ఇవ్వడానికి ససేమిరా అనడంతో ఈ ఏడాది ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ నిర్వహణకు బ్రేక్ పడింది. 100 ఏళ్ల చరిత్రలో ఐఎన్సీ వాయిదా పడడం ఇదే తొలిసారి. మున్ముందు ఎప్పుడు జరుగుతుందో కూడా స్పష్టత లేదు. ఏటా జనవరి 3 నుంచి 5 రోజుల పాటు ఐఎన్సీ నిర్వహించడం, ప్రధాని ప్రారంభించడం సంప్రదాయంగా వస్తుంది. అసోసియేషన్లో ఆర్థిక అవకతవకలు జరుగుతున్నాయని కొన్నాళ్ల కిందట కేంద్ర సైన్స్ టెక్నాలజీ విభాగం ఆరోపించడంతో వివాదం మొదలైంది. ఈ ఆరోపణలకు ఐఎన్సీ అసోసియేషన్ ఖండించింది. కేంద్ర నిర్ణయాన్ని కోర్టులో సవాల్ చేసింది. తీర్పు రావాల్సి ఉంది. దాని తర్వాత ఇది ఐఎన్సీ నిర్వహించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు జరిగే ఐఎన్సీ సమావేశం అనేది 109వది. ఇది మన హైదరాబాద్లోని జేఎన్టీయూలో నిర్వహించేందుకు సన్నాహాలు చేశారు. ఇప్పుడు బడ్జెట్ లేక దాన్ని నిలిపివేసినట్టు మనం ఇక్కడ చూడొచ్చు. ఇస్రో అమ్ముల పొదిలో NGLV న్యూ జనరేషన్ లాంచింగ్ వెహికల్ తయారీకి సన్నాహాలు. 2030 కల్లా NGLV వెహికల్ తొలి ప్రయోగం అంటూ మనం ఇక్కడ దానికి సంబంధించిన ఒక అప్డేట్ని మనం పరిశీలించవచ్చు. సమీప భవిష్యత్తులో భారతీయ ప్రయోగాలకు తెరతీస్తున్న ఇస్రో అందుకు తగ్గట్లు అత్యాధునిక రాకెట్ తయారీ ప్రయోగాలను వేగవంతం చేసింది. ఈ రాకెట్కు న్యూ జనరేషన్ లాంచింగ్ వెహికల్గా నామకరణం చేశారు. తొలి నాళ్ళలో చేపట్టిన రోహిణి స్టాండింగ్ రాకెట్ల ప్రయోగం ద్వారా 40 కిలోల నుంచి 5,000 కిలోల ఉపగ్రహాలను మోసుకెళ్లే ASLV, PSLV, GSLV, LVM-03, SSLV ఇలా 6 రకాల రాకెట్లు ఇప్పటిదాకా ఇస్రో అభివృద్ధి చేసింది. గగన్యాన్ ప్రయోగంలో భాగంగా త్వరలో మానవ సహిత అంతరిక్ష ప్రయోగంతో పాటు చంద్రునిపైన వ్యోమగాములను తీసుకువెళ్లి సురక్షితంగా తీసుకువచ్చే ప్రయోగాన్ని చేపట్టాలని భావిస్తుంది. వీటితో పాటు అత్యధిక బరువుండే సమాచార ఉపగ్రహాలను GTO కక్షలోకి పంపే సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకుంటున్నాయి. ఈ క్రమంలో ఏకంగా 20,000 కిలోల బరువున్న ఉపగ్రహాలను భూమికి సమీపంలోని లియో ఆర్బిటాల్లోకి, 10,000 కిలోల ఉపగ్రహాలను GTO ఆర్బిటాల్లోకి ప్రవేశపెట్టే సామర్థ్యంతో NGLV తయారీకి ఇస్రో తెరతీసింది. 1798 కోట్ల అంచనా వ్యయంతో కూడిన ఈ ప్రాజెక్టును 2008లోనే కేంద్రం ఆమోదించింది. సెమీ క్రయోజెనిక్ దశలో అభివృద్ధితో పాటు రాకెట్ విడిభాగాలు దేశీయంగా రూపొందించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. 6న LP-1 వద్ద ఆదిత్య L1 సౌర ప్రయోగాల నిమిత్తం గత సెప్టెంబర్ 2న ఇస్రో ప్రయోగించిన ఆదిత్య L1 ఉపగ్రహం జనవరి 6న సాయంత్రం సూర్యుడి సమీపంలోని లాంగ్రేంజ్ పాయింట్ 1కు చేరనుంది. భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని ఈ పాయింట్ను చేరాక
సూర్యుని రహస్యాలను అధ్యయనం చేయనుంది. సౌర తుఫాన్ సమయంలో వెలువడే రేణువుల వల్ల భూమిపై సమాచార వ్యవస్థకు అవరోధాలు ఏర్పడుతున్నాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. వీటితో పాటుగా ఫోటోస్పియర్, క్రోమోస్పియర్, సూర్యుడి వెలుపలి వలయమైన కరోనా పైన అధ్యయనాలు చేయనున్నట్టు మనం ఇక్కడ చూడవచ్చు. ఫ్రెండ్స్, ఇస్రో అమ్ముల పొదిలో NGLVతో మనకు భారీ ఉపగ్రహాలను అంతరిక్షంలోనికి తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుంది. వాటి ఏర్పాటు దిశగా ఇస్రో చర్యలు చేపట్టినట్టు మనం ఇక్కడ చూడవచ్చు. కళలకు సముచిత ప్రాధాన్యం. మంత్రి జూపల్లి బ్రహ్మానందానికి జీవిత సాఫల్య పురస్కారం. తెలంగాణలో మరుగున పడిన శాస్త్రీయ నాట్య సంగీత కళలకు సముచిత ప్రాధాన్యం ఇస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బుధవారం రవీంద్ర భారత్లో రాగసప్తస్వరం 35వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సందర్భంగా సినీ నటుడు బ్రహ్మానందంకు జీవిత సాఫల్య పురస్కారం, స్వర్ణ కంకణాన్ని ప్రదానం చేశారు. అనంతరం మంత్రి జూపల్లి మాట్లాడుతూ బ్రహ్మానందానికి పురస్కారాన్ని అందించడం ఆనందంగా ఉందన్నారు. అంతకుముందు వింజమూరి సుజాత ఆధ్వర్యంలో కృష్ణవేణి పేరిట నిర్వహించిన నృత్య రూపకం ఆకట్టుకుంది. కార్యక్రమంలో టర్కీ ప్రభుత్వం కన్సల్టెంట్ జనరల్ ఎల్మాన్ ఫోకాన్, నటుడు మురళీమోహన్, జమైకా ట్రేడ్ కమిషనర్ వింజమూరి సుజాత, రాగసప్తస్వరం వ్యవస్థాపక అధ్యక్షురాలు విఎస్ రాజలక్ష్మి పాల్గొన్నట్టు మనం ఇక్కడ చూడొచ్చు. క్యాన్సర్ గుర్తింపునకు కొత్త AI సాధనం. కంటికి కనబడని క్యాన్సర్ కణాలను, జన్యువులను పనితీరును స్పష్టంగా గుర్తించే కృత్రిమ మేధా సాధనాన్ని అమెరికాలోని పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయ పరిశోధకులు ఆవిష్కరించారు. దీన్ని ఇన్ఫరింగ్ సూపర్ రిజల్యూషన్ టిష్యూ ఆర్కిటెక్చర్గా వ్యవహరిస్తారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఓ AI సాధనం రొమ్ము క్యాన్సర్ కేసును గుర్తించడానికి 32 గంటలు తీసుకోగా ఐస్టార్ ఆ పనిని 9 నిమిషాల్లో పూర్తి చేసింది. ఎక్స్రే చిత్రాల ద్వారా కానీ ఇతర సంప్రదాయ పద్ధతుల్లో కానీ వెంటనే గుర్తించలేకపోతున్న క్యాన్సర్లను కూడా ఐస్టార్ ఇట్టే పట్టేస్తుంది. కొందరిలో సహజంగానే క్యాన్సర్ను ఎదుర్కొనే శక్తి ఉంటుంది. అది దేహంలో ఎలా ఎప్పుడు వ్యక్తమవుతుందో కనిపెట్టడానికి ఐస్టార్ ఉపకరిస్తుంది. తద్వారా ఏ రోగులు క్యాన్సర్ను సమర్థంగా ఎదుర్కొనగలరో ముందే గుర్తించవచ్చు అంటూ మనం ఇక్కడ క్యాన్సర్కి సంబంధించిన ఒక అప్డేట్ని కూడా పరిశీలించవచ్చు. భయానికి బ్రెజిల్ శాస్త్రవేత్తల కళ్యం మనం ఈనాడు జ్ఞాననేత్రంలో పరిశీలించవచ్చు. ఎముకల కండరాలు నిర్మాణానికి కారణమైన ఎదుగుదలకు హార్మోన్లు అదుర్తాను తగ్గిస్తాయి అని అది ఎలా జరుగుతుందో బ్రెజిల్లోని సావో పాలో విశ్వవిద్యాలయ పరిశోధకులు కనుగొన్నారు. మెదడు కింది భాగంలో పిట్యూటరీ గ్రంథి రక్తంలోకి ఎదుగుదల హార్మోన్లను విడుదల చేసే కణజాల వృద్ధికి తోడ్పడుతుంది. నాడీ కణాల్లో ఎదుగుదల హార్మోన్లను స్వీకరించే రిసెప్టర్లు కొరవడినప్పుడు అదుర్ద పెరుగుతుందని ఎలుకలపై జరిపిన ప్రయోగాల్లో శాస్త్రవేత్తలు కనుగొన్నారు. మరీ ఎక్కువగా భయపడడం, అపనమ్మకం పెంచుకోవడాన్ని అదుర్దాగా నిర్ధారించారు. గతంలో విపరీత భయం కలిగిన ఘటన తాలూకు జ్ఞాపకం పదే పదే గుర్తుకు వస్తే మళ్ళీ భయం కలుగుతుంది. భయం అనేది నిరోధించడానికి శరీరం కుంపించడానికి, కొన్నిసార్లు పక్షవాతానికి దారితీస్తుంది. నాడీ కణాల్లోని ఎదుగుదల హార్మోన్ రిసెప్టార్ను నిస్తేజం చేసినప్పుడు భయం తగ్గిపోతుంది. అంటే భయం తాలూకు జ్ఞాపకం పునరావృతం కాలేదన్నమాట. పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజాస్టర్ వంటి రుగ్మతలను కొత్త మందులను కనుగొనడానికి బ్రెజిల్ ప్రయోగం తోడ్పడుతుంది. గర్భవతుల్లో మానసిక ఆందోళన ఏర్పడడానికి GH రిసెప్టరే కారణం కావచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నట్టు మనం ఇక్కడ ఒక సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన అప్డేట్ని కూడా మనం పరిశీలించవచ్చు. SpaceX రాకెట్తో నింగిలోకి భారత్ ఉపగ్రహం. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో SpaceX చెందిన ఫాల్కన్ 9 రాకెట్తో భారీ కమ్యూనికేషన్ ఉపగ్రహం GSAT-20ని ఇంగిలోకి పంపనుంది. ఈ మేరకు SpaceXతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఇస్రో వాణిజ్య విభాగ సంస్థ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ తెలిపింది. 4700 కిలోల బరువు గల ఉపగ్రహాన్ని రిమోట్ ప్రాంతాల్లో కమ్యూనికేషన్ సేవలు అందించడానికి వీలుగా రూపొందించారు. GSAT-20 ప్రయోగం నిమిత్తం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ తొలిసారి ఫాల్కన్ 9 సేవలను వినియోగించుకోనుంది. అమెరికాలోని ఫ్లోరిడా నుంచి ఈ రాకెట్ నింగిలోకి దూసుకువెళ్లే అవకాశం ఉంది. ఆ సమయానికి మరే రాకెట్ అందుబాటులోకి లేనందున SpaceX సేవలను వినియోగించుకోవాల్సి వస్తుందని ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపినట్టు మనం ఇక్కడ చూడొచ్చు. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు. థ్యాంక్ యూ.